సికింద్రాబాద్లోని రాణిగంజ్ ఆర్టీసీ బస్ డిపోలో 65 ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించారు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోనే మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించి నేటితో 2 సంవత్సరాలు పూర్తయిందని తెలియజేశారు. ఈ రెండేళ్లలో ఇప్పటివరకు 251 కోట్ల మంది మహిళలు సుమారు 8,500 కోట్ల రూపాయల విలువైన ప్రయాణాన్ని చేశారని వెల్లడించారు. ఈ పథకంతో హాస్పిటళ్లు, విద్యాసంస్థలు, దేవాలయాలు, ఉద్యోగాలకు మహిళల ప్రయాణం పెరిగిందని చెప్పారు. ప్రస్తుతం కొత్త బస్సులు కొనుగోలు చేయడం ద్వారా ఆర్టీసీలోకి నూతన రక్తం వస్తుందన్నారు మంత్రి పొన్నం. డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర సిబ్బంది నియామకాలు జరుగుతున్నాయని ఆయన తెలియజేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆర్టీసీ బస్సులకు మహిళలను యజమానులను చేశామని చెప్పారు. నగరంలో కాలుష్యాన్ని తగ్గించేందుకు ఈవీ స్క్రాప్ పాలసీలు తీసుకొచ్చామని, చాలా కాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్నామని స్పష్టం చేశారు మంత్రి పొన్నం ప్రభాకర్. 73 కాలనీలే కాక ఎక్కడైనా ఇంకా మా కాలనీకి బస్ కావాలనుకునేటువంటి వాళ్ళు మీ దగ్గర ఉన్నటువంటి ఆర్టీసీ కార్యాలయాన్ని కానీ లేదా డిపోకి కానీ బస్ స్టేషన్ కానీ వెళ్ళి మీకు సంబంధించినటువంటి వినతిని ఒక సూచన చేయొచ్చు అనేటువంటి మాట కూడా ఈ సందర్భంగా కోరుతాను. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు రేపు పొద్దున మెట్రో కూడా ఎక్స్పాన్షన్ జరుగుతూ ఉంది, సిటీ అంతా కూడా ఎక్స్పాన్షన్ అవుతూ ఉంది. మనం ముందు చూపుతోటి ప్రణాళికలు చేసుకుంటూ ఉన్నాం. దానికి అనుగుణంగా కొత్త డిపోస్ కానీ, కొత్త ఎలక్ట్రికల్ ఛార్జ్ స్టేషన్స్ కానీ అనేక రకాలుగా అభివృద్ధి చేసుకునే సందర్భంలో ఇది ఒక విప్లవాత్మక మార్పుగా మేము భావిస్తాను. ఎందుకంటే ఆర్టీసీ చాలా సంవత్సరాలుగా నడుస్తున్నటువంటి రూట్లలో బస్సులు నడపడం తప్ప కొత్తగా ఇన్నోవేటివ్గా కొత్త కాలనీలకు కనెక్ట్ చేయాలనేటువంటి ఆలోచన లేకుండా ఇలా కొత్త కాలనీలకు కనెక్ట్ చేసేటువంటి ఒక గొప్ప మార్పుకు శ్రీకారం చుడుతున్న సందర్భంగా ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తా ఉన్నాం. ప్రజలు దీన్ని ఉపయోగించుకోండి. ఐటీ కారిడార్లో కూడా నెగోషియేషన్స్ అవుతూ ఉన్నాయి. వాళ్ళు చిన్న చిన్న వాహనాలే కాకుండా ఒక కలెక్షన్ పాయింట్ ఉంటే అక్కడ నుంచి ఐటీ వాళ్ళ యొక్క సెంటర్స్కి ఎక్కడెక్కడైతే ఎంప్లాయ్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళ ఆఫీసర్స్ ఉన్నాయో అక్కడ దాకా వాళ్ళు ఏ విధమైన అనుకుంటే ఏసీ కావచ్చు లేకపోతే ఇంకే రకమైన బస్సులైనా కూడా మేము సంస్థ తరఫున ప్రొవైడ్ చేసేయడానికి తయారుగా ఉన్నాం. వాటన్నిటికి కూడా పద్ధతుల్లో మీకు ఉండేటటువంటి ఇప్పుడు ఏదైతే క్యాబ్స్ వాడుతూ ఉన్నారో దానివల్ల ట్రాఫిక్ జామ్ కావడం, ఇబ్బంది వల్ల కమ్యూనికేషన్ రీచ్ కావడం ప్రాబ్లం అవుతుంది. అందుకే ఆర్టీసీని ఇది ప్రజా రవాణా వ్యవస్థకు ఒక మూల స్తంభం. అందులో పేద ప్రజలకు సంబంధించినటువంటి రవాణా గతంలో రైల్వే ఏ విధంగానైతే ఈ దేశ ప్రజానికానికి రైల్వే ఒక ప్రజా రవాణా వ్యవస్థకు పెద్ద అది ఉందో, తెలంగాణలో ఆర్టీసీ అనేటువంటిది ఒక పేద ప్రజల గుండె చప్పుడు. 73